ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. మీరు ఉత్సాహంగా ఉంటున్నారు, గొంతులేస్తున్నారు, పాటలు బాగానే పాడుతున్నారు, చప్పట్లు పెట 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 కొడుతున్నారు, హల్లెలూయా అంటే బాగానే అంటున్నారు. కానీ కట్టబడిన వాళ్ళ సంగతి ఏంటి? అది యేసుక్రీస్తు యొక్క లాస్ట్ జర్నీ, యేసుక్రీస్తు యొక్క చివరి ప్రయాణం. అది ఆ చివరి ప్రయాణంలో కూడా, ఆఖరి నిమిషాలలో కూడా, ఆఖరి గంటలలో కూడా ఆయన మనసులో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, కట్టబడి ఉన్నారు కొందరు. కన్నీళ్ల మధ్యలో కట్టబడ్డారు, కన్నీళ్ల మధ్యలో కాపురాలు చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి వాళ్ళని తల్లకిందులు చేస్తూ ఉంది. పిల్లల పరిస్థితులు విపరీతంగా మార్చబడిపోయాయి. పిల్లలకు బుద్ధి చెప్పుకునే హక్కు లేకుండా పోయింది. ఈ కట్టబడిన వాళ్ళ సంగతి ఏమిటి? మీరు వెళ్ళండి. వీళ్ళు వెళితే చూడండి, యేసుక్రీస్తు అనంత జ్ఞాని. ఈ దారిని వెళ్ళండి. ఈ గ్రామం మొదట్లోనే ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుందని చెప్తున్నాడు. ఎక్కడో జంక్షన్లో నిలబడుకొని చెప్తున్నాడు. వీళ్ళు పోతే కరెక్ట్గా ఒక గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉంది. దాన్ని పోయి మీరు విప్పుతారు. మీరు విప్పేటప్పుడు కొంతమంది వస్తారు. రోయ్ వాళ్ళు వచ్చి, ఏయ్ ఎందుకు ఈ గాడిద పిల్లని విప్పుతున్నారు, ఎందుకని మీరు అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా? ప్రభువుకి కావాలని చెప్పండి. అప్పుడు వాళ్ళు తోలి పంపుతారు మీ దగ్గరికి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలిసిన వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి కట్లని తెంచాలని ప్రయత్నం చేసి, ఆ కట్లకి విడుదల కలుగు చేసి, కట్ల నుంచి విడిపించాలని మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నాల దగ్గర కొందరు మూర్ఖులు అక్కడ ఆ గాడిద అక్కడ కట్టుంటే నీకెందుకో, ఎందుకు చెప్తావు? కట్టబడి ఉండనే అది కాలుతుంది, అంతది కొరుకుతుంది. కట్లు ఇప్పావంటే మిమ్మల్ని అందరినీ చితకపాదేస్తే జాగ్రత్త, వదలదు కట్ట. నేను ఒక రోజున వాక్యం చెప్తుంటే, ఇట్లాగే ఒక చోట మహాసభల్లో సభ అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి, ఏమండి యేసన్న గారు, సినిమాలు చూడొద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దు అని చెప్పి ఓ లెక్చరర్ దంచేశారు. మీరు లెక్చర్ చెప్పేదానికి బాగానే ఉంది, వీళ్ళందరూ సినిమాలు మానేస్తే సినిమా హాల్ సంగతి ఏంటండి? సినిమా యాక్టర్లు ఏమైపోవాలా అంటున్నాడు. ఒరే పిచ్చోడా. పక్కనే ఒక ఆయన ఉన్నాడు, ఒరే పిచ్చోడా, నీ కూతురు సినిమాలు చూడు తిరిగి రిక్షావాడిని తీసుకెళ్ళేది కాదు, ఇంకా బుద్ధి రాలేదే నీకు? సినిమా వాళ్ళు ఏమవ్వాలా, సినిమా యాక్టర్లు ఏమైపోవాలా? ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు, అటు చెప్పొద్దాం. చూడండి, ఆ బుద్ధి లేదు. కూతురు సినిమాలు చూడు తిరిగి 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 నీచమైన పని చేసి పశువులా ప్రవర్తిస్తుంటే ఇంకా ముసలోడికి సిగ్గురాల. సినిమా వాళ్ళు, సినిమా హాల్స్ అని ఏమవ్వాలా? త్రాగిపోతాను మౌనండే అని పెద్ద ప్రసంగాలు చేస్తున్నావు. ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళంతా ఏమవ్వాలా? లిక్కర్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళంతా ఏమవ్వాలండి? మాట్లాడుతున్నావు.
వాళ్ళు తాగి నడి రోడ్డులో పడితే వాంతి చేస్తుంటే కుక్కలు వాళ్ళ మూతి నాకుతుంటే వీడికి సంతోషం. వీడు తాగి పడిపోతాడు. ఏమిరా అంటే కిస్మిస్ పండగ, ఈస్టర్ పండగ అంటాడు. ఎవరో విగ్రహారాధికులు అలా మాట్లాడితే అది వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. క్రైస్తవులయుండి కూడా, క్రిస్టియన్స్ మేమని చెప్పుకునే వాళ్ళలో కూడా ఈ పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన మాటలు. త్రాగుబోతులంతా నరాలు జబ్బుతో చచ్చిపోతారండి. తాగొద్దని చెప్పొద్దు, తాగొద్దని చెప్పకూడదు, సినిమాలు చూడకూడదని చెప్పేది. ఇంకేం చెప్పాలి వాడికి? ఇంకేం చెప్పాలండి? కొంపలు కోల్చమని చెప్పాలి, సంసారాలు పాడు చేయమని చెప్పాలి. మీరు వెళ్ళిన ప్రతి చోట మీరిట్లాంటి మంచి పనులు చేయాలని ఎక్కడైనా ప్రారంభిస్తే వెంటనే వాళ్ళు వస్తారు. వచ్చి ఏయ్ ఏంటి మీరు చేసే పని, ఎందుకు చెప్తున్నారు తాళ్ళు, ఆ కట్లు ఎందుకు చెప్తున్నారు, వేరే పని లేదా మీకు అని మిమ్మల్ని అడుగుతారు. ఆడు డబ్బు సంపాదించుకుంటున్నాడు, ఆడు తాగుతాడు, నీకెందుకు? ఆడు సంపాదించుకుంటున్నాడు, సీట్లు తాగుతాడు, నీకెందుకు? ఆడు సంపాదించుకున్నాడు, పేక అనుకుంటాడు సరదాగా, నీకెందుకు? ఎందుకు చెప్తున్నా కట్లు? అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా? ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. చెప్పలు కొట్టు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హోసన్నా. ఎవరికి కావాలి? చెప్పండి చెప్పండి చెప్పండి, ఎవరికి కావాలి? ఆమేన్. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంచెం వాళ్ళకి కొంచెం గొప్పోళ్ళు లేండి. ఆ గొప్పోళ్ళని ఎట్లా లైన్లో పెట్టారో, ఇద్దరు ఉన్నారు పాపం, పేదలు, నిరుపేదలు. వాళ్ళని ఎట్లాగో లైన్లో పెట్టుకున్నారు. లైన్లో పెట్టి ఎప్పుడు కలిశారో, ఎప్పుడు మాట్లాడుకున్నారో, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకొని వ్యవహారం దగ్గరకు వచ్చింది. చివరికి ఏం చేస్తారంటే, ఎందుకు అలా చేశారు మీరు అదంటే, అబ్బాయికే వాళ్ళ అమ్మాయిని చేస్తే కొంచెం ఆస్తి వస్తుందని ఉంటున్నారా. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ దగ్గర నుంచి ఏదో సంపాదించుకొని తన కొరకు ఏదో పోగు చేసుకోవాలనే ప్రయత్నమే కానీ దేవుని కొరకు అని కాదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు కావాలంటే గమనించండి, అక్కడక్కడ గమనిస్తే కొంతమంది ఏం చేస్తారంటే, ఏమి చేసినా సరే వాళ్ళ కొరకు కొంతమందిని జనాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కొరకు ఆజ్ఞాపిస్తున్నాను అని అంటే నలుగురిని వెనకబెట్టి ఈ మనిషి పడిపోతూ ఉంటే వాళ్ళు నలుగురు పట్టుకోవాలా, దుప్పటి కప్పాలా. అంటే భక్తి అంతా ఇతనిలోనే ఉన్నట్టు. ఇది యేసు ప్రభు ద్వారా కలిగింది కాదు, నా ద్వారా ఏదో కలుగుతుందని చూపించుకునేదానికి గారడిలాగా. నలుగురు వెనకుంటే నేను పడిపోయినా వాళ్ళు పట్టుకుంటారని నాకు తెలుసు కదండి. అప్పుడు ఎందుకు పడిపోతా. మాయ. బైబిల్ అంటుంది, ప్రతి ఒక్కరిని నా సిలువ వైపు మీరు తీసుకొని రండి. ఆమేన్. సిలువ వైపుకి చెప్పండి. నాతో చాలామంది చెబుతారు, ఏమండి యేసన్న గారు, ఆదివారం కానీ నువ్వు ఇక్కడ కానీ ఉంటే ఇట్లాంటి మందిరాలు 10 కట్టాల్సి వస్తుంది, అంత జనం వచ్చేస్తారని. నేనంటాను, నాకు ప్రభు కొరకు పోగు చేయవలసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు పట్టణాల్లో. వాళ్ళనందరినీ ప్రభు కొరకు సేకరించాలా. ఇక్కడుంటే నా కొరకు సేకరిస్తా జనాన్ని, నా కొరకు కాదు, ప్రభువు కొరకు ప్రజలు కావాలి. దేవునికి స్తోత్రం. ఇంకా పట్టణాలు ఉన్నాయి, హల్లెలూయా. ఇంకా గ్రామాలు ఉన్నాయి, హల్లెలూయా. ఇంకా చేయవలసిన పని చాలా ఉంది, హల్లెలూయా. బలం ఉన్నా లేకపోయినా, సమయం ఉన్నా లేకపోయినా, ప్రకృతి విపరీతంగా మార్చబడిన, సమయం అనుకూలించినా లేకపోయినా, దేవుని కొరకు కొంతమందిని
ఇనుప కొలిమిలో నుంచి ఈడ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టవలసిన అక్కర ఎంతైనా ఉంది కనుక నా పక్షముగా ప్రజలను చేర్చుకునే దానికంటే కూడా నేను నా ప్రభు కొరకు వీళ్ళు కావాలి, నా ప్రభు కొరకు వీళ్ళు కావాలి. నా వైపు కాదు వీళ్ళని ఆకర్షించాల్సింది, ప్రభు వైపుగా వీళ్ళని ఆకర్షించి ప్రభు సన్నిధిలోకి నడిపించాలని ఒకే ఒక కోరిక. అది యేసయ్యలో ఉన్న మనస్సు. చెప్తున్నాడు ఆయన, ఇదిగో వాళ్ళు వచ్చి ఏదో ఏదో చెప్తారు, ఏదో చేస్తారు, కానీ నాకు ఈ జనం కావాలనుకుంటే మాత్రం నేను మిమ్మల్ని కట్లు ఇప్పనీరు, మిమ్మల్ని కొట్టి తరుముతారా. నా మాటేనండి. ఎవరి కొరకు అంటే ఇది ప్రభు కొరకు కావాలి అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను మీకు. ఒక దైవ సేవకుడు ఉన్నాడు తెనాలిలో. సంఘం అంతా కలిసి డబ్బులు వేసి ఒక స్థలం కొన్నారు. కొని సంఘం పేరు మీద పెట్టుకోకుండా పాస్టర్ గారు నా పేరు మీద పెట్టండి, నా పేరు మీద పెట్టండి అంటే వాళ్ళు తెలియక పెట్టేశారు. పాస్టర్ గారి పేరు మీద పెట్టేశారు. ఆయనకి కొన్నాళ్ళకి జబ్బు చేసింది, గుండె నొప్పి వచ్చి. అప్పుడు సంఘం అంతా డబ్బులు పోగు చేసి ఆయనకి ఇచ్చారు. నేను మద్రాసుకి వెళ్ళి హాస్పిటల్కి బాగు చేయించుకొని వస్తానంటే ఇచ్చారు. 10,000 15,000 ఎంతో ఇచ్చారు మొత్తం. ఆయన వెళ్ళాడు, 10-15 రోజులు ఉన్నాడు, కొంచెం బాగా అయింది, వచ్చాడు. ఆదివారం ప్రార్థన జరిగేటప్పుడు మళ్ళా చెప్పాడు, ఇంకొకసారి కూడా మీరు తలా కాస్త వేసుకోండి, మళ్ళా నేను బుధవారం వెళ్ళాలి, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పాడు. ఈ విశ్వాసులంతా అన్నారు, ఏమండి పాస్టర్ గారు, మేము పేదవాళ్ళమే, మొన్ననే ఇంత ఇచ్చాం కదా, మరలా ఇవ్వాలంటే మా వల్ల అవుతుందా? అయినా మా అమ్మాయికి గుండె జబ్బు అయితే మీరు ప్రార్థన చేస్తే బాగయిందే, మీకు అవదా అండి అని అడిగారు. ఇక వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి లేచి, నోరు మరి పనికి మాలినోళ్ళారా. పాస్టర్ గారేమో ప్రియమంటి వారులారా, ప్రియమంటి వారులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా అని పాస్టర్ గారు అన్నాడు. పాస్టర్ గారు కొడుకు అన్నాడు, దుర్మార్గులారా సంఘాన్ని. మా నాన్నకు బాగలేని డబ్బులు ఇవ్వమంటే ఇరా, ఇవ్వద్దు. ఈ చర్చిలో ఈ చర్చిని సగం అమ్ముతా, ఎవడొస్తాడు రమ్మని చూద్దాం. ఎందుకు అమ్ముతావయ్యా, మేమంతా దాన్ని సందాలు వేసుకుంటే మీ పేరు మీద ఉందా, మా నాన్న పేరు మీద ఉందా? మాకు మా నాన్న ముఖ్యం, అమ్మేస్తాను నిన్నే. చర్చి అమ్మడం ఏమిట్రా బాబు, మేమే తలా కాస్త వేసుకుంటాంలే బాబు, ఏంటిది నువ్వు రౌడీలాగా మాట్లాడుతున్నావు అంటే, అవునండి నేను అడిగినప్పుడల్లా లక్షలు వేలు ఇవ్వాలా, లేకపోతే చర్చి అమ్మేస్తా, మా నాన్న పేరు మీద ఉంది, నాకు అమ్ముకునే హక్కు ఉంది అంటాడు. చివరికి వాళ్ళు ఇవ్వలేకపోతే సగం అమ్మేశాడు. తర్వాత ఆయన చనిపోయాడు. ఆ సంఘం నడిపించడానికి ఎవరు లేరిక. తర్వాత ఆ సగం కూడా ముందు కొన్న వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు ఇప్పుడు దాంట్లో ఏం పెట్టినారంటే ఈ పేకాట క్లబ్ పెట్టినారు. పేకాట క్లబ్ పెట్టినారు. దాంట్లో ఆ మాట విని నా గుండె బద్దలైపోయింది. దేవుని బిడ్డలు కష్టార్జితం తీసుకొని వచ్చి ఈ రోజున ఆ స్థితికి వచ్చింది. ఏమిటి ఆ పరిస్థితి? తన కొరకు సంపాదించాడు, అది పేకాటికి గురి అయింది ఆఖరికి. దేవుని మహాకృపను బట్టి ఈ హోసన్న మందిరానికి అట్టాటి సమస్యలు ఏమీ లేవు. ఆమేన్. మందిరం కట్టినా, మందిరం స్థలం కొన్నా, సైకిల్ కొన్నా, మోటార్ సైకిల్ కొన్నా, కారు కొన్నా, ఏది కొన్నా దేవుని సేవలో వాడుకున్నంత వరకే కానీ ఏ ఒక్క వస్తువు కూడా ఎవరికి సొంతం కాదు, ఎవరు అమ్మేదానికి లేదు, కొనేదానికి లేదు, అన్నీ దేవునికి. ఆమేన్. దైవార్పితం. హల్లెలూయా.
మీరు ఇస్తున్న ప్రతి పైసా, ప్రతి రూపాయి, ప్రతి కానుక దేవుని సేవలో ఎలా ఖర్చు పెడుతున్నామో మాకు ఒక మంచి మనస్సాక్షి ఉందనే సంగతి వాస్తవం. మీరు ఏమి చేసినా, నా శిష్యులారా, మీరు ఏమి చేసినా ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. మీకు కావాలని చెప్పొద్దు. మీ సుఖం కొరకు కాదు, మీ క్షేమం కొరకు కాదు, ప్రభువుకు కావాలని చెప్పండి. ఆర్టీసీ బస్సు డిపార్ట్మెంట్లో, సంస్థలో 30 ఏళ్ళు పనిచేశాడు ఒక ఆయన. మొన్న రిటైర్డ్ అయిపోయాడు. 30 ఏళ్ళు పనిచేశాను, రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత బస్టాండ్ ఆయనది అవుతుందా? నేను 30 సంవత్సరాలు చేశానయ్యా, బస్టాండ్ నాకు ఇవ్వమంటే ఇస్తారా? ఓ 4 బస్సులను ఇవ్వండి నాకంటే ఇస్తారా? హల్లెలూయా. దేవుని కొరకు దేవుని ప్రజలు ఇచ్చిన ప్రతిదీ మరలా అది దేవునికే అర్పించబడాలి కానీ మరొకరికి చెందకూడదు అనే ఆ వాస్తవాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, శిష్యులకి చెప్తున్నాడు. నా శిష్యులారా, మీరు వాక్యం చెప్పినా, ప్రజలకు బాప్తిసాలు ఇప్పించినా, రక్షణలోకి నడిపించినా, వాళ్ళకి ఆత్మీయంగా సంఘం కట్టినా, చర్చి కట్టి ఏమి చేసినా మీ కొరకు ఏమీ చేసుకోకండి, నా కొరకు ఏదైనా చేయండి. అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చేసిన బైబిల్లో ఉంది. మౌనముగా పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు మీరు దేవుని కొరకు ఏమి చేసినా మౌనముగా, మర్మంగా దేవుని కార్యాలు చేయండి అని బైబిల్ చెప్తుంటే అందరికి ప్రచురించుకునేదానికి ఇష్టపడతారు కొంతమంది. మీటింగులు పెట్టాము, మీటింగుల్లో పలానా రూతమ్మ కొడుకు దుబాయ్లో ఉన్నాడు, 6 రూపాయలు పంపించాడు, చప్పట్లు కొట్టండి. నామకార్థపు క్రైస్తవ సంఘంలోనే పాపం ఎవరెవరు ఎంత ఇచ్చారో, ఏమేమి చేశారో అన్ని లిస్టు పాపం ఆ పెద్ద అయిన పాస్టర్ గారు చదువుతున్నాడు. చదువుతా ఒక ఆమె పేరు మర్చిపోయాడు, పాపం రాసుకోవడం మర్చిపోయాడు. పాస్టర్ గారు ఇకేమైనా మైండ్ పోయిందా? పాస్టర్ గారిని ఇకేమైనా మైండ్ పోయిందా? మా 2వ అమ్మాయికి పంపించిన డబ్బులు స్టాఫ్ నర్సు 13 రూపాయలు, అది చెప్పలేదే. అమ్మా పొరపాటు అయిపోయిందమ్మా, చెప్పలేదు, మర్చిపోయానమ్మా. అరే మైక్ పెట్టా. అప్పటికి వీడు మైక్ ఆపేశాడు. మరలా మైక్ పెట్టించి మరియమ్మ గారి కుమార్తె 13 రూపాయలు స్టాఫ్ నర్సు పంపించింది, చప్పట్లు కొట్టండి అని. గోల ఎక్కువైపోయింది. అమ్మా ఏమైందమ్మా అన్నాడు. మరియమ్మలు 6 ఉన్నారు మన సంఘంలో. ఏ మరియమ్మ కూతురిచ్చినట్టు? పెద్ద మరియమ్మ అని చెప్పా, మా ఇంటి పేరు చెప్పా. అరే మైకి పెట్టరా, మైకి పెట్టి మళ్ళీ వీడు మైకి ఆపేశాడు అని చెప్పి, ఆమె కూతురు పేరు చెప్పి, భర్త పేరు చెప్పి, మనవాళ్ళ 2 పేర్లు చెప్పి 13 రూపాయలు కూర్చుంది ఆ అమ్మ. అప్పటి వరకు అల్లకల్లోలం చేసింది. ఇవి నామకార్థపు క్రైస్తవ సంఘాల్లో పెళ్లికి చదివింపుల్లాగా. మీరు ఏమి చేసినా పరలోకపు తండ్రి, రహస్యమందు చూస్తున్న పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం అనుగ్రహించినట్లు మీరు ప్రతిదీ దేవుని కొరకు చేయండి. ఆమేన్. హల్లెలూయా. చేస్తున్నాను, దైవార్పితమే చేస్తున్నాను. సమయమే కానివ్వండి, మన యొక్క ఆస్థే కానివ్వండి, రహస్యమందు చూస్తున్న నీ దేవుని ప్రతిఫలం, ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు నర్ర మాత్రలు తెలియకూడదు. ఆమేన్. నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నా, నేను అటు నుంచి ఏం తినలా, 2 ఇడ్లీలు తిన్నానులే, ఒక గ్లాస్ పాలు తాగానులే అని అనకూడదు. ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి అంతే.
ఇడ్లీలు తిని గ్యాస్ పాలు తాగి చక్కెరకెళ్ళి పండ్లు 3-4 తింటే అది ఉపవాస ప్రార్థన? పాయాసం గాయించుకో, జీడిపప్పు వేసి దాచి చేసి పెద్ద కప్పు తాగు, మధ్యాహ్నం ఏం తినొద్దనో, ఇక సాయంత్రం 4 గంటలు అయిన తర్వాత 2 చపాతీలన్నా, నువ్వు తినగలిగితే కొంచెం అంత అన్నం అన్నా. మరి ఫ్రూట్స్ ఉంటే, పళ్ళు ఉంటే పళ్ళ రసం పిండుకొని అవి కూడా తాగొచ్చాను. ఇప్పుడు 13 రోజులు అయిందన్నా ఉపవాస ప్రార్థనలో నేనుండి అన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పే పద్ధతి ప్రకారం అయితే నేను 10 సంవత్సరాలు ఉంటా ఉపవాసం. ఇక అన్నంలో ఏముందండి? పళ్ళ రసాల్లో పాల్లో ఉన్నంత అన్నంలో ఉందా? ఈ జాలవా తింటే, చపాతీలు తింటే చాలవా? అన్నం తింటాను, జీడిపప్పు చాలదు, ఇంకేం కావాలండి? అంటే అటు చేయకూడదు ఉపవాసం అంటే. నువ్వు పాస్టరే కదా, నీకు తెలియదా అన్న? ఎవరు చెప్పలేదన్నా? బైబిల్లో రాసిందిగా 40 దివారాత్రములు అన్నపానములు మానేసి ఉపవాస ప్రార్థన చేశారని రాసిందిగా. అన్నపానములు మానేసి చేతనైతే చెయ్యి, లేకపోతే వద్దు. ఎవడు చెప్పాడు నీకు 20 రోజులుండు, 40 రోజులుండు, 30 రోజులుండు అని ఎవడు చెప్పాడు? ఉపవాస ప్రార్థన చేస్తే భయంకరమైనటువంటి మొండి దయ్యాలు కూడా, ఇల్లుని కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్న మొండి దయ్యాలు కూడా వెంటనే క్షణాల్లో ఆ ఇంట్లో లేకుండా పారిపోతాయి. ఉపవాస ప్రార్థనలో ఉన్న ఘనత యేసు ప్రభు చెప్తున్నాడు. అయ్యా, మేము చేస్తే ప్రార్థన పోలేదే వాడికి, మీరు చేస్తే పోయింది ఏమిటి అని అడిగితే, ఇట్లాంటి దయ్యాలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి అన్నాడు. కొందరు పిల్లలు ఉంటారు ఇళ్లలో, మొండి దయ్యాలు, భయంకరమైన మొండి దయ్యాలు. మూతి పగలగొట్టినా, నోట్లోంచి రక్తం వచ్చినా అడిగిన దానికి సమాధానం చెప్పరు. గోవ బట్టి కొడితే, గోడ తగిలితే 2 చెవుల రక్తం వచ్చినా అడిగిన దానికి సమాధానం చెప్పరు. అట్లాంటి దయ్యాలను కొట్టు ప్రయోజనంలే. ప్రార్థనలో ఉంటే ఆ దయ్యాలు వెళ్ళిపోతే లెక్కలో దేవుని పద్ధతుల్లోకి వస్తారు. మిమ్మల్ని అడిగిన వాళ్ళకి మీరు జవాబు చెప్పాలనుకుంటే ఆ జవాబు ఎలా ఉండాలంటే, ఇది యేసయ్యకి కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా సంఘం చూడండి, మా ఫ్యాన్లు చూడండి, మా పాటలు చూడండి, మా యేసన్న గారిని చూడండి, మా సేవకులను భక్తులను చూడండి, తెల్ల బట్టలు, అది కాదు మనం చెప్పాల్సింది. యేసయ్యకి నీవు కావాలి, యేసయ్యకి సాక్షిగా నువ్వు బ్రతకాలి, యేసయ్య వైపుగా నీవు ఆకర్షించబడాలి, యేసయ్య అమూల్యమైన రక్తం చేత నువ్వు కడగబడి శుద్ధీకరించబడాలి అని యేసయ్యని ఫోకస్ చేసి, యేసయ్య వైపుగా మలిచి, యేసయ్యని ప్రస్తాపించి, యేసయ్య నామాన్ని ఘనపరిచామనుకో, ఆ ఘనపరిచిన ఆ ఘనత దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కరుణామయుడా, కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కరుణామయుడా, కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు
ప్రధాన యాజకుడా నా యేసురాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా, ప్రధాన యాజకుడా నా యేసురాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా, యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేం కట్టుచున్నవాడా, యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేం కట్టుచున్నవాడా, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు.